మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా ఆధ్యాత్మిక మరియు భగవద్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా, లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపం ఏదైనా ఉందా? ఇటువంటి ప్రశ్నలు సమాధానాలుగా మన ఆత్మస్వరూపానికి మన సనాతన ధర్మంలో వెలుగునిచ్చే 4 మహావాక్యాలు ఉన్నాయి. వాటి ద్వారా తెలుసుకునే తత్వజ్ఞానం మనల్ని జీవితమంతా అనేక కష్టాల నుంచి కాపాడుతుంది. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ఐతరేయోపనిషత్తులోని ఈ వాక్యానికి అర్థం ప్రపంచాన్ని తెలుసుకునే చైతన్యమే పరమసత్యం, అదే బ్రహ్మజ్ఞానం. ఆ సత్యం నీలోని ఉంది. జీవుడు ఏ శక్తి వల్ల కంటితో రూపాన్ని, చెవితో శబ్దాన్ని, ముక్కుతో వాసనను, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శను గ్రహిస్తూ ఉన్నాడో ఆ చైతన్య శక్తే ప్రజ్ఞానం. ప్రాణులన్నిటిలో వ్యాపించి ఉన్న చైతన్యమే నేను. ఆ నేనే బ్రహ్మం. రెండోదైన అహం బ్రహ్మాస్మికి నేనే బ్రహ్మను అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి వచ్చిన ఈ వాక్యం చాలా ప్రసిద్ధం. మూడోదైన తత్వమసి చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చింది. నువ్వే బ్రహ్మ స్వరూపము, నీలోని ఆత్మే బ్రహ్మం, జీవుడు దేవుడు వేరు కాదు ఒకటేననే ఈ ఉపదేశ వాక్యాన్ని, నీలోని ఆత్మే బ్రహ్మం, జీవుడు దేవుడు వేరు కాదు ఒకటే ననే ఈ ఉపదేశ వాక్యాన్ని గురువు శిష్యుడికి బోధిస్తాడు. జీవం బ్రహ్మం అభేదాలు అంటుంది వాక్యం. నాలుగోదైన అయం ఆత్మ బ్రహ్మ అనే సాక్షాత్కార వాక్యము మాండుక్యోపనిషత్తు నుంచి వచ్చింది. నేను అన్న భావమే పరబ్రహ్మ స్వరూపం. దైవం ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది. ఆ బ్రహ్మాన్ని బయట వెతకనవసరం లేదు. సమస్త ప్రపంచానికి అధిష్టానమైన ఆ బ్రహ్మమే ప్రకాశవంతమైనది అనేది ఈ వాక్యం అర్థం. ఈ 4 వాక్యాలు ధార్మిక ఉపదేశాలు కావు, మామూలు మనుషులకు వచ్చే ఎన్నో సందేహాలకు సమాధానాలు. అసలు మనిషి ఎవరు, జీవాత్మ పరమాత్మల సంబంధం ఏమిటి వంటి గంభీరమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఇవి జవాబులు. 4 వేదాలకు ఉపనిషత్తులు శిరస్సు వంటివి. వాటి సారమే ఈ మహావాక్యాలు. ధర్మానికి అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం. ఈ వాక్యాలు జీవాత్మ పరమాత్మ వేరు కాదనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాయి. ఈ ద్వైత వేదాంతాన్ని శంకర భగవత్పాదులు నిర్వాణ షట్కంలో అద్భుతంగా ఆవిష్కరించారు. నువ్వు వెతుకుతున్న దేవుడు నీలోనే ఉన్నాడంటూ అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే కీర్తనలో విశదీకరించాడు. ఈ పరబ్రహ్మతత్వాన్ని అనేక మంది కవులు, సాధువులు తమ రచనల్లో తెలియజేశారు. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడడం అలవాటు చేసుకుంటాము. ఎవరికి హాని తలపెట్టకుండా సన్మార్గంలో జీవితాన్ని గడిపే విధంగా మనల్ని మనమే మార్చుకుంటాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సూర్యాయ నమః. సూర్యాయ నమః. గహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం.
సత్సంగం ఈ సత్సంగం అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా సాయి లీలలో సాయి లీలలో కనివిని ఎరుగని రీతిలో కరుణను పంచె పెన్నిది భక్తుల మదిలో కొలువై అనుక్షణం తోడై నీడై కాపాడే సాయి లీలలో సాయి లీలలో వినండి వినిపించండి వింటూనే ఉండండి సాయి లీలలో ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే